చూడండి, మేము వచ్చాం కానీ అంబులెన్స్ కూడా రాలేదు. అంబులెన్స్ వాళ్ళు కూడా చాలా ధీమాగా లేట్ చేసేస్తున్నారు. మేము ఊరు కొండ చివరి వరకు దిగిపోయాము, అయినా అంబులెన్స్ కూడా రాలేదు. ఫోన్ చేశాం కానీ రెస్పాన్స్ గా త్వరగా తీసుకోవట్లేదు. 7 గంటలకు వస్తే మేము 9 గంటలకి అంబులెన్స్ వచ్చింది. చూడండి, అంతవరకు మేము ఇక్కడ మరిచెట్టుకి కూర్చొని అంబులెన్స్ కోసం ఎదురు చూసాం. 7 గంటలకు వస్తే 9 గంటలకు వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, అంబులెన్స్ లేట్ అవడం వల్ల మధ్యదారిలోనే డెలివరీ అయిపోయారు. చూడండి, ఇప్పుడు అంబులెన్స్ వాళ్ళు వచ్చారు. చూడండి, మేము 7 గంటలకు వస్తే వీళ్ళు 9 గంటలకు వచ్చారు. ఇంకో మధ్యదారిలోనే మాకు డెలివరీ అయిపోయారు. ఇదిగో మరిచెట్టుగా డెలివరీ అయిపోయారు. చూడండి, ఇంత ధీమా అన్నమాట. మాకు రోడ్డు పరిస్థితి బాగాలేదు కానీ ఇంత ధీమాగా చేశారు. ఇప్పుడు వచ్చారు. చూడండి, వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్ కి డెలివరీ అయ్యారని అక్కడ బుక్కుల్లో అన్నిట్లో రాసుకుంటారు. ఇక మరిచెట్టు దగ్గరే ఇక డెలివరీ అయిపోయారు. చూడండి, చూడండి మేము వచ్చాం కానీ అంబులెన్స్ కూడా రాలేదు. అంబులెన్స్ వాళ్ళు కూడా చాలా ధీమాగా లేట్ చేసేస్తున్నారు. మేము ఊరు కొండ చివరి వరకు దిగిపోయాము, అయినా అంబులెన్స్ కూడా రాలేదు. ఫోన్ చేశాం కానీ రెస్పాన్స్ గా త్వరగా తీసుకోవట్లేదు. 7 గంటలకు వస్తే మేము 9 గంటలకి అంబులెన్స్ వచ్చింది. చూడండి, అంతవరకు మేము ఇక్కడ మరిచెట్టుకి కూర్చొని అంబులెన్స్ కోసం ఎదురు చూసాం. 7 గంటలకు వస్తే 9 గంటలకు వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, అంబులెన్స్ లేట్ అవడం వల్ల మధ్యదారిలోనే డెలివరీ అయిపోయారు. చూడండి, ఇప్పుడు అంబులెన్స్ వాళ్ళు వచ్చారు. చూడండి, మేము 7 గంటలకు వస్తే వీళ్ళు 9 గంటలకు వచ్చారు. ఇంకో మధ్యదారిలోనే మాకు డెలివరీ అయిపోయారు. ఇదిగో మరిచెట్టుగా డెలివరీ అయిపోయారు. చూడండి, ఇంత ధీమా అన్నమాట. మాకు రోడ్డు పరిస్థితి బాగాలేదు కానీ ఇంత ధీమాగా చేశారు. ఇప్పుడు వచ్చారు. చూడండి, వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్ కి డెలివరీ అయ్యారని అక్కడ బుక్కుల్లో అన్నిట్లో రాసుకుంటారు. ఇక మరిచెట్టు దగ్గరే ఇక డెలివరీ అయిపోయారు. చూడండి.